పూర్తి సమాచారం మనం చదువుదాం. సురేష్ రాజ్ లొంగుబాటుట. లొంగిపోయిన అతనికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, కాడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై రైతులు గ్రామస్తులు దాడి చేయడం వెనుక సురేష్ రాజ్ కీలకంగా వివరించారని అభియోగం ఎదుర్కొంటున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటు చేసుకోగా అప్పటి నుంచి సురేష్ రాజ్ పరారిలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం వారం రోజులుగా 4 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతను పోలీసులు కళ్ళగప్పి నేరుగా కోర్టులోకి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో A38 నేరెళ్ల హనుమంతు, A41 నీరట్టి సురేష్ను మంగళవారం కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు 3 నిందితులను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. కాగా సురేష్ రాజ్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో A1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 28 చేరుకుంది. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులపై దాడిని రాజకీయ కుట్రగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సురేష్ రాజ్ సెల్ ఫోన్ను విశ్లేషిస్తే ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజులు ఎక్కడున్నాడు? లగచర్ల ఘటన తర్వాత పరారులో ఉన్న సురేష్ వారం రోజుల పాటు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అనేది చర్చనీయాంశంగా మారింది. అతనికి ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టిన సురేష్ రాజ్ తన ఫోన్ కాకుండా వేరే ఫోన్ సిమ్ కార్డు ఉపయోగించినట్టు తెలుస్తోంది. అతను హైదరాబాద్లోని షెల్టర్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సురేష్ రాజ్ను పోలీసులు విచారణ చేస్తే లగచర్ల ఘటన సూత్రధారులతో పాటు అతనికి ఎవరు ఆశ్రయం ఇచ్చారనే విషయం తెలుస్తుందంటున్నారు. రైతులతో మాట్లాడేందుకు రావాలని చెప్పి ఫార్మా ఇండస్ట్రీ కారిడార్ కోసం భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల 11న లగచర్ల వచ్చిన జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక సురేష్ రాజ్ను కీలక పాత్రధారిగా పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ లగచర్ల శివార్లో సమావేశం ఏర్పాటు చేయగా రైతులు ఎవరూ హాజరు కాలేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సురేష్ రాజ్ రైతులందరూ లగచర్లలో ఉన్నారని అక్కడికి వచ్చి వారితో మాట్లాడాలంటూ కలెక్టర్ను కోరారు. దాంతో ఆయన ఇతర అధికారులతో కలిసి వెళ్లారు. అధికారులు తమ వాహనాల నుంచి దిగి వెళ్తున్న సమయంలో వారిపై దాడి చేసేందుకు అధికారులపై దాడి చేసేలా అక్కడి రైతులను ప్రజల్ని ఉసగొల్పడంతో కీలకంగా వివరించిన అభియోగాన్ని సురేష్ రాజ్ ఎదుర్కొంటున్నాడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, రాకెట్ వేగంతో తిరిగి వస్తా సురేష్ రాజ్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, రాకెట్ వేగంతో తిరిగి వస్తా, రైతుల పక్షాన పోరాటం చేస్తా అని లగచర్ల నిందితుడు సురేష్ రాజ్ అన్నాడు. మంగళవారం అతనికి కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న సమయంలో అక్కడున్నటువంటి మీడియాను చూసి వ్యాఖ్యలు చేసినట. లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరాధిస్తుందంట. అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ అట. లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరాధిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ నేతృత్వంలో 15 మంది మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరారు. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం బీఆర్ఎస్ను కోరినట్టు తెలిపింది. ఫార్మా విలేజ్కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్తులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్తా కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్ఎస్ అందించినట్టు సమాచారం. కాగా సత్యవతి రాథోడ్ మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గిరిజన నేతలతో కలిసి మీడియాలో మాట్లాడారు. రేవంత్ సర్కార్ గిరిజనులపై తన ప్రతాపం చూపిస్తుందన్నారు. లగచర్ల దారుణాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తుందంటూ ఆరోపణ చేశారు. మరోవైపు ఇక్కడ లగచర్ల వెళ్తున్న నాయకులను అడ్డుకున్న పోలీసులు అంటూ మనకు అనిపిస్తుంది. గవర్నర్ కలిసి ఉద్యోగాలు చేసి పట్నం నరేందర్ రెడ్డి ప్రత్యేక విచారణ ఖైదీగా గుర్తించినట్టు మాట్లాడుతూ ఉన్నాం. మనము దీని గురించి ఒకసారి డీప్గా డిస్కషన్ చేద్దాం. మనం మాట్లాడుతూ ఉన్నందుకు దీని గురించి ఒక్కసారి పూర్తిగా చదివినాం కదా మనం. ఒక్కసారి అధికార కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ను మేము క్లియర్గా అడుగుతూ ఉన్నాం. నవంబర్ 11న లగచర్లలో కలెక్టర్ మీద, అక్కడటువంటి కాడా ప్రత్యేక చైర్మన్ మీద, కాడా ప్రత్యేక అధికారి మీద, అక్కడటువంటి ఎంఆర్ఓల మీద దాడి జరిగితే దాడికి పాల్పడినటువంటి వ్యక్తి, పాత్రధారి, సూత్రధారి, అసలైనటువంటి మరి ఆ సురేష్ అనేటువంటి వ్యక్తికి అరెస్టు చేయడానికి 7 రోజులు పట్టింది. అది కూడా అరెస్టు చేయలే పోలీసు వాళ్ళు. 4 ప్రత్యేక బృందాలు బట్టి గాలిస్తూ ఉంటే కూడా సురేష్ అనేటువంటి వ్యక్తి దొరకలేదట పోలీసులకు. ఆయన్నే ప్రత్యేకంగా వచ్చి లొంగిపోయాడు. అంటే పోలీసు వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ తెలంగాణలో ఎంత బాగా పనిచేస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికే కొన్ని అనుమానాలు తలెత్తా ఉన్నాయి. రేవంత్ సర్కార్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖలో మరి కేసీఆర్ కోవట్లు ఏమైనా ఉన్నారా? అందుకే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతున్నదా?
అందుకే పోలీసులు ఇంత లాపరవ చేస్తున్నారు కొంతమంది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో అది నిజం కాకుండా మరి రేవంత్ సర్కార్ చూసుకోవాలి. ఒక సామాన్య కార్యకర్త ఒక గ్రామ యువకుని పట్టుకోనికే పోలీసులకు చాతగాలే. 4 ప్రత్యేక బృందాలు వారం రోజులు తిరిగితే కూడా సురేష్ అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త దొరకలే. మరి సురేష్కు అంత టాలెంట్ ఎక్కడికి వచ్చింది? సురేష్ తప్పించుకోనికే ఎవరు సహకరించారు? సురేష్ వారం రోజుల పాటు ఎక్కడున్నాడు, ఎవరి దగ్గర ఉన్నారు, మరి ఏం చేసిండు? ఆయనంతలో ఆయన వచ్చి పోలీసుల కళ్ళగప్పి కోట్ల లొంగిపోతూ ఉంటే అప్పటిదాకా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించాలి. సో ఇది తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ సర్కార్లో ఉన్నటువంటి పోలీసుల మరి అదేవిధంగా ఇంటెలిజెన్సీ పరిస్థితి. మరి ఇప్పటికైనా రేవంత్ ఒకసారి దృష్టి పెట్టు, లేకపోతే మరి ఇంటెలిజెన్స్ ఆగమయ్యే అవకాశం ఉంటుంది, పోలీసు వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి విషయాల్లో కొంత స్పీడప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సో మరి సురేష్ విషయంలో సురేష్ నవంబర్ 11 నుంచి రీసెంట్గా నవంబర్ 19 దాకా ఎక్కడెక్కడ తిరిగిండు, ఎవరెవరిని కలిసిండు, మన దాని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేసిండా, ఆయన మాట్లాడినటువంటి ఫోను ఇతరితర ఆ సిమ్ కార్డులో మార్పు కావచ్చు, ఇతరితర అంశాలన్నీ కూడా మరి ఏమైనా చెప్పే అవకాశం ఉందా లేదా, దీని మీద డీప్గా ఎంక్వైరీ చేస్తే కానీ బయటకు పడదు. కానీ సురేష్ లొంగిపోనికే కారణం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఇప్పటికే సురేష్ లొంగిపోయేసరికల్లా, సురేష్ను మరి రిమాండ్కి పంపించేసరికల్లా బీఆర్ఎస్ నేతల వణుకు పుడుతుందట. అరే ఈ సురేష్ మా పేరు ఎక్కడ చెప్తాడో, మేమే కదా అసలైనటువంటి పాత్రధారులం సూత్రధారులం, సురేష్ తోటి ఇన్నిసార్లు మాట్లాడినాం, సురేష్ను ఈ విధంగా చేయమని చెప్పింది మేమే కదా అని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారట. ఒక రకంగా వణుకు పుడుతుందట బీఆర్ఎస్ నేతలకు. ఎక్కడ మా పేరు చెప్తాడో, ఎక్కడ ఆగమైపోతామని చెప్పేసి భయపడుతున్నారట కొంతమంది బీఆర్ఎస్ నేతలు. చేసిన తప్పు శిక్ష అనుభవించక మానదు కదా, ఎవరు తీసుకున్న కూతురు వాళ్ళే పడతారా పడరా? సో పడతారు. సో అట్లా సురేష్ వెనక ఉండి నడిపించినటువంటి సూత్రధారులు పాత్రధారులు ఇక రేపో మాపో తెర మీదకి వచ్చేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త గిన్ని తెలివితేటలు ఉంటాయా? మనోడు పక్కా ప్లాన్ ప్రకారం కలెక్టర్లను ఎంఆర్ఓను రప్పించి దాడి చేయించి అక్కడ రైతులను రెచ్చగొట్టి ఇంత పెద్ద సీన్ చేసేంత సీను ఇక సురేష్కు ఉందంటే ఎవరు నమ్మేటట్లేరు. ఇదంతా ఒక పెద్ద నాయకుడి పక్కా ప్లాన్ ప్రకారము పక్కా సమాచారం మేరకే ఈ రకమైనటువంటి దాడి కుట్ర కుతంత్రం జరిగిందనేది క్లియర్గా అందరికీ అర్థమైంది. సో మరి సురేష్ నోరు విప్పితే ఏమవుతుందో చూడాలిగా. సురేష్ కనుక నిజంగా జెన్యున్గా ఎవరు చేయించారని చెప్తే మాత్రం బీఆర్ఎస్ నేతలకు చుక్కలు కనిపించుడు పక్కా. ఇక మరి సురేష్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన ఏమంటుడు సురేష్, రేవంత్ గుర్తుపెట్టుకో రాకెట్ లాగా తిరిగి వస్తానంటున్నాడు. ఏందా సురేష్ నువ్వేం పని చేసినావా? రైతులను రెచ్చగొట్టి కలెక్టర్ మీద దాడి చేసుడు ఒక గొప్ప పని అనుకుంటున్నావా? ప్రభుత్వాన్ని బదలాం చేసేందుకు మరి రైతులే దాడి చేసిరని రైతులను మోసం చేసినందుకు గొప్ప పని చేసిన అనుకుంటున్నావా? కార్గిల్ యుద్ధాన్ని ఆపినావా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి సరిహద్దులు ఏమన్నా నీ ప్రాణాలు విడిచేందుకు యుద్ధంలో ఏమైనా పోరాడినావా? ఏం చేసినావని రాకెట్ స్పీడ్లో వస్తావు? నువ్వు చేసినటువంటి లంగ దొంగ పనికి రాకెట్ స్పీడ్లో వచ్చి మళ్ళీ ఇసోటి లంగ దొంగ పనులు చేద్దామనుకుంటున్నావా? అసలు కుంట జాగలేనటువంటి సురేష్ కావచ్చు, ఇంకొక ఆయన పేరున్నది, ఇట్లా చాలామంది కుంట జాగలేదు. ఆ లఘుచర్ల గ్రామస్తులతో సంబంధమే లేదు, రైతులతో సంబంధమే లేదు. ఎప్పుడు హైదరాబాద్లో ఆ ముఖాన తిరిగేటటువంటి సురేష్ ఉన్నపలంగా ఊరికి పోయి ఆ బాధితులకు అండగా ఉన్నా, రైతులకు అండగా ఉన్నా అని చెప్పేసి వాళ్ళని కృత్రిమంగా వాళ్ళందరినీ రెచ్చగొట్టి గతంలో కూడా ఓ మండల అధ్యక్షుడిని బంధించి దాడి చేసినట్టు ఈ సురేష్ అనేటువంటి పుణ్యాత్ముడు మహానుభావుడు ఏదైనా ఘనకార్యం చేసినా అని రాకెట్ కంటే స్పీడ్లో వస్తున్నట్టు ఈయన. మరి మొన్న చెప్పకపోయినావు కలెక్టర్ మీద దాడి చేయించింది నేనే అని చెప్పి రాకెట్ కంటే స్పీడ్లో పోయి ఇట్లనే పోలీసుల ముంగ లొంగకపోయినావు, ఎందుకో రాకెట్ కంటే స్పీడ్గా పరారైనవు. మరి అంటే పరారులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నీకు నిజాయితీగా పోలీసుల ముందు ఒప్పుకునేటువంటి ధైర్యం లేదు. నీ రాకెట్ స్పీడ్ ఏదో మేమే దాడి చేయించామని ఒప్పుకోకపోయినావు. ఎందుకు ఈ వారం రోజుల పాటు రాకెట్ స్పీడ్లా పోలీసులకు మరి ఎవరు కనిపించకుండా తిరిగినావు? ఇట్లా ఈయనే తెలుస్తుంది నీ రాకెట్ స్పీడు, నీ కథ, నీ కార్కని, నీ బలం, నీ బలగం అంతా కూడా ఈయన బయటపడుతున్నది. చూద్దాం
ఈయన రాకెట్ స్పీడ్ను మరి పోలీసులు ఛేదిస్తారా? సురేష్ రాకెట్ స్పీడ్ను పోలీసులు అందుకుంటారా? రాష్ట్ర సర్కార్ అందుకుంటుందా లేదా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంకేం కనిపిస్తున్నాయి హైలైట్గా?